భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. కన్వీనర్లో మేయర్ గా శ్రీనివాస్ గారు, కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ పోయి పార్టీ ఆఫీసు సందర్శించి ఈరోజు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. మీ అందరూ తెలుసు భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ఇవాళ తెలంగాణ కాదు మొత్తం దేశమంతా తెలుసు. ఇలా ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇది. ఆ తల్లి శక్తి ఇవాళ దేశమంతా వ్యాపించింది. నాకు ఆ కరీంనగర్ లో నా మహాశక్తి ఆ తల్లి, ఇక్కడ పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవార్ల కరుణా కటాక్షంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా అక్కడ మహాశక్తి అమ్మవారు, ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు నా మీద మా పార్టీ మీద ఉన్నాయి కాబట్టే అన్నింటినీ తట్టుకొని ఇలా ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం మేము. అందుకే ఆ తల్లిని మొక్కున్నాం. తల్లి మా అభ్యర్థులకు ఆశీర్వాదమి, మా అభ్యర్థులకు దేశము, ధర్మము, సమాజం అనే ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో సేవ చేయడానికి కమలం పువ్వు గుర్తు మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నితిన్ నబీన్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ రామచంద్ర వారి నాయకత్వంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన పోటీ చేస్తున్నారు. ఒక ఆశీర్వాదం ఈ తెల్లని చెప్పి ఆ రోజు మొక్కుకున్నాం. ఆ మొక్కు తీసుకోవడానికే ఈరోజు మా అందరు అభ్యర్థులతో, మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మార్చుతాం. ఇలా పంజాబ్ లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నాం. మేము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే. ఇక్కడ నుంచి ఇక్కడ గుండాల యొక్క ఎంఎం పార్టీ గుండాల యొక్క అరాచకాలు తట్టుకోలేక చాలా మంది హిందువులు వేరు. ఇవాళ అందరు హిందువులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళొచ్చిన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చా తట్టుకొని పోతున్నారు. ఇవాళ అందుకే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తల్లి శక్తి తెలుసుకునే ఇదే ప్రాంతంలో ప్రభుత్వం అడ్డగించిన, పోలీసులు అడ్డుకున్నా, ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఆ తల్లిని మొక్కున్నాం. ఇదే గడ్డ మీద టైము, డేటు, ప్లేస్ చెప్పినాం. దాని ప్రకారం ఇదే గడ్డ మీద ప్రజా సంగ్రామ యాత్ర 2021 ఆగస్టు 28. ఈ రోజు ఆగస్టు 28 అనుకోకుండా కలిసి వచ్చింది. ఈ రోజు ఆగస్టు 28 ఇదే రోజు ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. 1640 కిలోమీటర్లు నడిచినాం. ఇలా ఇవాళకి 1640 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసి అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి. 1640 కిలోమీటర్లు నడిచినాము. ఈ రోజుకి యాత్ర స్టార్ట్ చేసి 1640 రోజులైంది. కానీ యాత్ర ఏ విధంగా ఒకటి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకంగా అడ్డుకున్నదో, ఏ విధంగా దాడులు చేసిందో అన్నిటిని తట్టుకొని మా లక్ష్యం మోడీ రాజ్యం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా దిగ్విజయవంతం చేస్తామో దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రం హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.